వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఊర్ధ్వముఖ భరద్వాజాసనము. భరద్వాజాసనము మనము ఇంతకు ముందే ఒక ఎపిసోడ్లో చేశాము. ఇది కూర్చొని చేసే ట్విస్ట్. అర్ధమత్స్యేంద్ర ఆసనంలో ఉండే ట్విస్ట్ లాగా ఇది డీప్గా ఉండదు. ఇది చాలా ఈజీ ట్విస్ట్, ఓపెన్ హిప్ ట్విస్ట్. అంటే నడుము మనము ఏ వైపు అయితే ఓపెన్ అవుతుందో ఆ వైపే మనము ట్విస్ట్ చేస్తున్నాము. అలా ట్విస్ట్ చేయడం వలన దీన్ని ఓపెన్ హిప్ ట్విస్ట్ అని అంటాము. భరద్వాజాసనం చేసే ముందు మనము ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి? ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయడం వలన కాళ్ళ యాంకిల్స్లో బాగా ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. అదేవిధంగా కాళ్ళ వేలని గుండ్రంగా తిప్పాలి. రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళ వేలని తిప్పండి. మోకాళ్ళని ఫోల్డ్ చేసి సూటిగా చేయండి. దీంతో కూడా కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా తెలుస్తుంది. మనము బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనము చేయడం వలన నడుములో పృష్ఠభాగంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనం కూర్చొని చేసే ఆసనాలలో మన నడుముకి దగ్గర పృష్ఠభాగం దగ్గర ఫ్లెక్సిబిలిటీ అవసరము. అందుగురించే బద్ధకోణాసనం మనము చేస్తే చాలా మంచిది. తొడలని ఈ విధంగా పైకి కిందికి చేస్తూ ఉండండి. వీపుని నిటారుగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. దాని తర్వాత రెండు కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కుడి చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ చేతితో కుడి పాదాన్ని ఈ విధంగా తాకాలి. ఈ విధంగా తాకడం వలన శరీర పైభాగంలో ఉన్న కండరాలు కొద్దిగా ఫ్రీగా అయిపోతాయి. అదే కాళ్ళల్లో కూడా కొద్దిగా రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీని తర్వాత మనము ఒకసారి మార్జరీ ఆసనం చేయబోతున్నాము. మార్జరీ ఆసనంలో వీపుని ఈ విధంగా పైకి కిందికి అనాలి. అలా పైకి కిందికి అని ఒకసారి అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడిస్తాము. అలా ఆడించి మోకాలని కింద పెట్టి వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు మీరు ఈ విధంగా ఆసనంలో ఉండండి. వజ్రాసనంలో కూర్చోవడం వలన వెన్ను నిటారుగా అవుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయాలి. ఈ విధంగా మీరు వీపుని నిటారుగా చేసి కూర్చొని ఈ పృష్ఠభాగాన్ని కుడివైపు చేయండి. ఈ పృష్ఠభాగాన్ని ఎడమవైపు చేసి కూర్చోవాలి. ఇలా కూర్చొని మనము ఎడమవైపు తిరుగుతున్నాము. ఛాతీ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ భరద్వాజాసనంలో డీప్గా వెళ్ళండి. ఇది చాలా జెంటల్ స్ట్రెచ్, చాలా ఇంటెన్స్గా ఉండే స్ట్రెచ్ కాదు. కొంత సమయం పాటు ఈ విధంగా భరద్వాజాసనంలో ఉండాలి. భరద్వాజాసనం చేసినప్పుడు పొట్ట ఈ ప్రాంతంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. నడుముని తిప్పుతూ మీరు ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా ఒకవైపు అయిపోయిన తర్వాత మళ్ళీ వజ్రాసనంలో వెళ్ళండి. పృష్ఠభాగాన్ని కుడివైపు చేసి పాదాలని ఎడమవైపు పెట్టండి.
ఇలా పెట్టి నేను కుడివైపు తిరుగుతున్నాను. నడుముని ట్విస్ట్ చేస్తూ ఈ విధంగా మీరు భరద్వాజాసనం చేయండి. ఛాతీలో ఎక్కువగా ట్విస్ట్ అయినా మనము పొట్ట ప్రాంతంలో స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మొదటి వైపు ట్విస్ట్ అయిన తర్వాత కాళ్ళని అలానే పెట్టి కూర్చోండి. అయితే జనరల్గా ట్విస్ట్ అంటే మనము ఈ విధంగా అవుతాము, అంటే ఆపోజిట్ వైపు అవ్వాలి. శరీర పై భాగాన్ని కింది భాగాన్ని ఆపోజిట్ దిశలో తీసుకెళ్తాము. దాన్ని క్లోజ్ హిప్ ట్విస్ట్ అని అంటాము. ఇలా శరీర పై భాగాన్ని సేమ్ సైడ్లో తీసుకెళ్ళడాన్ని ఓపెన్ హిప్ అంటాము. భరద్వాజాసనం వచ్చేసి ఓపెన్ హిప్ కేటగిరీలో వస్తుంది. ఈ విధంగా కూర్చొని మనము భరద్వాజాసనంలో వెళ్ళి ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఈ విధంగా మనము కుడివైపే కూర్చున్నాము. కుడివైపు కూర్చొని మన కుడి చేయిని ఈ విధంగా నడుము వెనకాల నుంచి తీసుకొని వచ్చి కుడి బొటన వేలుని పట్టుకోండి. అలా పట్టుకొని ఈ విధంగా మనము భరద్వాజాసనంలో ట్విస్ట్ చేద్దాము. ఇలా ట్విస్ట్ చేస్తూ తలని పైకి చేసి ఛాతీలో వచ్చే స్ట్రెచ్ని ఇంకా ఎక్కువగా చేసుకోవాలి. ఎడమ చేయితో ఎడమ కుడి మోకాల్ని పట్టుకోండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసిన తర్వాత ఆసనం నుంచి నెమ్మదిగా బయటికి రావాలి. రెండో వైపు పృష్ఠభాగాలని ఎడమ వైపు చేసి కూర్చోండి. పాదాలు కుడి పృష్ఠభాగం వైపు వెళ్తున్నాయి. ఈ విధంగా ఎడమ వైపు తిరగాలి. తిరిగి మీ ఎడమ చేయిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఎడమ పాదము బొటన వేలుని పట్టుకోండి. మీ పృష్ఠభాగాలు కిందే ఉన్నాయి, కాళ్ళపై లేవు. నేలపై ఆనిస్తూ బొటన వేలుని పట్టుకొని ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉంటే సపోర్ట్ లేదు కాబట్టి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందు గురించి మీ కుడి చేయితో మీ ఎడమ తొడని పట్టుకొని మీ మోచేయిని ఈ విధంగా దూరంగా చేయండి. ఈ విధంగా దూరంగా చేసి ఛాతీని బాగా ట్విస్ట్ చేయాలి. అసలు ఇప్పుడు తెలుస్తుంది మనకు భరద్వాజాసనంలో ఎంతవరకు ట్విస్ట్ అవుతున్నామని. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ తలని పైకి చేసి బ్యాక్ని ఆర్చ్ చేయండి. ఇలా బ్యాక్ని ఆర్చ్ చేయడం వలన లాభం ఏంటి? ఎప్పుడైతే మనము సామాన్యంగా భరద్వాజాసనంలో ట్విస్ట్ అవుతున్నామో అప్పుడు ఈ యొక్క భాగంలో స్ట్రెచ్ కొద్దిగా పడుతుంది. ఇలా చేతిని ఎప్పుడైతే మనం వెనకాల తీసుకెళ్ళి లాక్ చేస్తామో అప్పుడు మన చేతిపై భుజంపై ప్రెషర్ పడుతుంది. ఊపిరితిత్తులపై ప్రెషర్ పడి మనము గాలిని ఎక్కువగా తీసుకోగలుగుతాము. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. పొట్ట ప్యాంక్రియాస్పై కూడా ప్రెషర్ పడుతుంది. అందుకే ఇది మధుమేహ వ్యాధి వాళ్ళకు కూడా చాలా మంచిది. అయితే ఇలా ఆర్చ్ చేసినప్పుడు చెస్ట్ ప్రాంతంలో ఉన్న కండరాలు బాగా ఓపెన్ అయిపోతాయి. భుజంలో ఉన్న కండరాలు, అలానే వీపు పైభాగంలో ఉన్న కండరాలు, అంటే ఇటు వైపు ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పడి మనకు ఈ ఆసనము చేయడంతో ఇన్ని ప్రభావాలు మన శరీరంపై ఉంటాయి. నెమ్మదిగా ఆసనాన్ని నుంచి బయటికి రండి. ఇలా వచ్చేసి మనము నార్మల్గా కూర్చుందాము. నార్మల్గా కూర్చొని మనము మెడని సైడ్కు తీసుకెళ్తూ కౌంటర్ ఆసనాన్ని చేద్దాము. మెడని సైడ్కి ఎందుకు తీసుకెళ్ళాలి? భరద్వాజాసనం లాంటి ఆసనాలలో మనము మెడపై స్ట్రెయిన్ ఎక్కువగా వేస్తాము. కావాలంటే నెమ్మదిగా మీ తలని ఈ విధంగా తిప్పవచ్చు. రివర్స్ ఆర్డర్లో కూడా ఇదే విధంగా తలని తిప్పండి. దాని తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. భరద్వాజాసనము చాలా ఈజీగా ఉందని ఈ ఆసనాన్ని మీరు చేయకుండా ఉండకూడదు. భరద్వాజాసనంలో మనము ఇలా వేరియేషన్స్ చేస్తూ ఆసనాన్ని కష్టంగా చేసుకోవచ్చు. అన్ని ఆసనాలు కష్టంగా ఉండాలని అనుకోకూడదు.
కొన్ని ఆసనాలు ఈజీగా ఉన్నా అవి బాగా తీవ్రంగా పనిచేస్తాయి. అలాంటి ఆసనమే భరద్వాజాసనము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఊర్ధ్వముఖ భరద్వాజాసనము. భరద్వాజాసనము మనము ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చేశాము. కింద కూర్చొని ఒక మైల్డ్ ట్విస్ట్ అని ఈ ఆసనాన్ని మనము తెలుసుకున్నాము. ఈ ఆసనంలో మనము ఆపోజిట్ వైపు తిరగకుండా ఈ ఆసనంలో మనము సేమ్ సైడ్ తిరుగుతాము. అలా తిరగడం వలన ఇక్కడ స్ట్రెచ్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. మనకు ఆ స్ట్రెచ్ ప్రభావము ఎక్కువగా తెలియదు. అందు గురించి ఈ మైల్డ్ ఆసనాన్ని మనము చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా జాగ్రత్తగా చేయడం వలన ఈ యొక్క ఆసన ప్రభావము మనకు చాలా దీర్ఘంగా కలుగుతుంది. మనము ఒక్కోసారి ఇది సింపుల్గా ఉందని వదిలేస్తూ ఉంటాము. అలా సింపుల్గా ఉన్న ఆసనాలే మనకు చాలా రోజులు ఇంకా ఎక్కువ కాలము చేయగలుగుతాము. ఎక్కువ సమయం పాటు ఆసనంలో మనము ఉండగలుగుతాము. అయితే మనము ఈ అలైన్మెంట్ని చూస్తూ ఈ ఆసనంలో ఉందాము. ఇప్పుడు మీరు బ్యాక్ని స్ట్రైట్ చేసి కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళకండరాలలో రక్త ప్రసరణని బాగా పెంచండి. కుడి కాలుని పైకి తీసుకొని వెళ్ళి కొంత సమయం పాటు గాలిలో పెట్టండి. కాలుని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని పైకి తీసుకొని రావాలి. మళ్ళీ కుడి పాదాన్ని పైకి తీసుకొని రండి. ఎడమ పాదాన్ని పైకి తీసుకొని రావాలి. ఇలా రెండు పాదాలని ఒకదాని తర్వాత ఒకటి పైకి తీసుకొని వచ్చి పాదాలని కింద పెట్టండి. ఇప్పుడు బద్ధకోణాసనం చేద్దాము. కింద కూర్చొని చేసే అన్ని ఆసనాలలో ఈ బద్ధకోణాసనము మనము చేస్తే చాలా మంచిది. దాంతో తొడ, పృష్ఠభాగము, నడుము ప్రాంతంలో ఉన్న కండరాలు, అవయవాలు అన్నీ వార్మప్ అయిపోతాయి. దాంతో మనము కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది కలగదు. ఈ విధంగా తొడల్ని పైకి కిందికి అంటూ మీ యొక్క గడ్డాన్ని పైకి చేస్తూ ఛాతిని విశాలంగా చేయండి. శ్వాసని దీర్ఘంగా తీసుకొని వదిలేస్తూ ఉండాలి. దీని తర్వాత రెండు చేతులని వెనకాలకి పెట్టి రెండు మోకాళ్ళని కుడివైపు తీసుకెళ్ళాలి. ఎడమ వైపు తీసుకెళ్ళండి. దీంతో తొడ బయటి ప్రాంతంలో ఉన్న కండరాలు కూడా బాగా వార్మప్ అవుతాయి. ఈ విధంగా కొన్నిసార్లు కుడివైపు, ఎడమ వైపు చేస్తూ మీ తొడ ప్రాంతాన్ని, నడుము ప్రాంతాన్ని వార్మప్ చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళని సూటిగా చేసి దూరంగా చేసి పెట్టండి. మీ కాళ్ళ వేలని మీ వైపు లాగాలి. అలా లాగుతూ వీపుని నిటారుగా చేసి కూర్చోండి. మీ తొడలపై చేతులని పెట్టండి. ఛాతిని విశాలంగా చేయాలి. కుడి చేయితో ఎడమ పాదాన్ని పట్టుకోండి. ఎడమ చేయితో కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిరుగుతూ మీరు ట్విస్ట్ చేస్తూ ఉండండి. దీని తర్వాత నెమ్మదిగా మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కొంత సమయం పాటు అలానే కూర్చోండి. వీపుని నిటారుగా చేయండి. ఇక్కడ మనము చేతులని ఈ విధంగా పెట్టైనా లేదా ఇక్కడ పెట్టైనా మార్జరీ ఆసనం లాగా వీపుని ముందుకు చేద్దాము. లోపలి వైపు చేయండి. ముందుకు తీసుకొని రండి. మళ్ళీ లోపలి వైపు చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మీ వీపుని ముందుకి వెనకాలకి చేద్దాము. దీంతో వీపులో ఉన్న కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దాని తర్వాత మీ పృష్ఠభాగాలని ఎడమవైపు పెట్టి కూర్చోండి. రెండు కాళ్ళు కుడివైపు వస్తాయి. కుడివైపు తిరగడము ఆపోజిట్ అయితే ఎడమవైపు తిరగడము సేమ్ సైడ్ ట్విస్ట్ అని అంటాము. ఎడమవైపు తిరిగి మీరు భరద్వాజాసనం చేయండి. ఇలా తిరిగినప్పుడు ఛాతిలో ఎక్కువగా మనము తిరుగుతాము. పొట్ట ప్రాంతంలో స్ట్రెచ్ తక్కువగా ఉంటుంది. పొట్ట ప్రాంతంలో ఉన్న కండరాలన్నింటినీ బిగిస్తూ పొట్టని మీరు ఎడమవైపు ఇంకొద్దిగా తిప్పాలి. అలా తిప్పడం వలన మీ యొక్క వీపులో పొట్టలో స్ట్రెచ్ పడి ఈ భరద్వాజాసనంలో మీరు
స్ట్రెచ్ని అనుభవిస్తారు. మీ యొక్క ఎడమ చేయిపై బరువునంతా తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లడం వలన మీ ఎడమ చేయిపై ఈ యొక్క ఆసనం ప్రభావము మనకు లభించదు. నెమ్మదిగా వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. ఇప్పుడు పృష్ఠభాగాలని కుడివైపు తీసుకెళ్ళాలి. నెమ్మదిగా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా ట్విస్ట్ అవుతూ మీ యొక్క శరీరాన్ని మొత్తము కుడివైపు ట్విస్ట్ చేయాలి. ఛాతీలో ట్విస్ట్ చేయడము ఈజీగా ఉన్నా పొట్టని ట్విస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కళ్ళని మూసివేసి ట్విస్ట్ చేయడం వలన మనకు ఒత్తిడి తగ్గుతుంది. అలానే మధుమేహ వ్యాధి వాళ్ళకి ఇది చాలా మంచిది. నెమ్మదిగా వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. ఈ భరద్వాజాసనం అయితే ముందు చేసేసాము. ఈరోజు చేసే భరద్వాజాసనంలో మనము ఊర్ధ్వంగా తలని పైకి తీసుకెళ్తాము. ఇంకా చేతిని వీపు వెనకాల తీసుకెళ్తాము. మళ్ళీ మీ పృష్ఠభాగాలని కుడివైపు చేసి కూర్చోండి. అలా కుడివైపు చేసి కూర్చొని మీరు కుడివైపే తిరగాలి. తిరిగి మీ కుడి చేయిని వీపు వెనకాల నుంచి తీసుకొని వచ్చి మీ కుడి బొటన వేలిని పట్టుకోండి. అలా బొటన వేలిని పట్టుకొని ఇంకొద్దిగా మీరు కుడివైపు ట్విస్ట్ అయిపోతూ ఉండాలి. చేయి సపోర్ట్ లేకుంటే కింద పడిపోతాము. కాబట్టి ఎడమ చేయితో మీ కుడి మోకాల్ని పట్టుకోండి. అలా పట్టుకొని మీరు ఇంకెక్కువగా ట్విస్ట్ అవ్వచ్చు. ఇలా చేసి వీపుని నిటారుగా చేయండి. దాని తర్వాత వీపుని ఆర్చ్ చేస్తూ తలని వెనకాల వైపు తీసుకెళ్ళండి లేదా ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇలా చేయడం వలన మన ఛాతీ ప్రాంతంలో స్ట్రెచ్ ఎక్కువగా అవుతుంది. వీపు పైభాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. దాని తర్వాత బ్యాక్ని స్ట్రైట్ చేసేయండి. నెమ్మదిగా రెండో వైపు మీరు కూర్చోండి. పృష్ఠభాగాలని ఎడమవైపు చేసి నెమ్మదిగా ఎడమవైపు తిరగండి. ఇలా ఎడమవైపు తిరుగుతూ ట్విస్ట్ చేస్తూ ఉండాలి. మీ ఎడమ చేయిని మీ వీపు వెనకాల భాగంలో నుంచి తీసుకొని వచ్చి ఎడమ పాదం బొటన వేలిని పట్టుకోవాలి. కుడి చేయితో మోచేయిని బెండ్ చేస్తూ ఎడమ తొడని పట్టుకోండి. ఇలా కొంత సమయం పాటు ఆసనం చేయొచ్చు. కళ్ళని మూసివేసి ఆసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. దీని తర్వాత ఛాతీని పైకి చేస్తూ ఆర్చ్ చేయండి. ఇలా ఆర్చ్ చేయడం వలన మీ ఛాతీ భాగంలో ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి. గాలి ఎక్కువగా తీసుకోవచ్చు. శ్వాస ఎక్కువగా తీసుకోవచ్చు. అలానే వీపులో పడే ప్రెషర్ని గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఈ ఆసనం పేరు ఊర్ధ్వముఖ భరద్వాజాసన. ఈ ఆసనం చేయడం వలన వీపుకు పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలన్నీ బాగా బలపడతాయి. స్పెషల్గా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఇలా ఆసనం నుంచి బయటికి వచ్చి మీరు సుఖాసనంలో కూర్చోవాలి. కావాలంటే బద్ధకోణాసనంలో కూడా వెళ్ళవచ్చు. బద్ధకోణాసనంలో వెళ్ళి మీరు మీ తొడలని పైకి కిందికి చేసినట్టు అయితే తొడ ప్రాంతాలలో ఏ కండరాలపై అయితే ప్రెషర్ పడిందో ఆ కండరాలన్నీ రిలాక్స్ అయిపోతాయి. దాని తర్వాత ఒకసారి ఈ విధంగా సింపుల్గా ట్విస్ట్ అవుతాము. కుడి ఎడమ వైపు ఈ విధంగా సింపుల్గా ట్విస్ట్ అవుతూ మీరు కూల్ డౌన్ చేయండి లేదా కౌంటర్ ఆసనాన్ని చేయండి. అదేవిధంగా సైడ్లో కూడా బెండ్ అయితే మంచిది. పక్క ప్రాంతాల్లో పట్టేసినట్టు అయితే ఇలా చేయడం వలన ఆ ప్రాంతం అంతా రిలాక్స్గా అయిపోతుంది. దీని తర్వాత ఫార్వర్డ్ బెండ్ అవుదాము. ఫార్వర్డ్ బెండ్ అయిపోయి కళ్ళని మూసివేసి మనము రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు అలాగే పొట్టులోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. భరద్వాజాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్విస్ట్ ఎప్పుడైనా మీరు చేసినట్టు అయితే ఆ టైంలో శ్వాస గతి బాగా నెమ్మదిగా ఉన్నా మంచిగా మీరు శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకోకపోతే వీపులో ఛాతీ భాగంలో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా
వీపు వెనకాల భాగంలో ఉండే కండరాలపై ఈ భరద్వాజాసనంలో మనం బాగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ కండరాలలో ఒకవేళ పట్టేసినట్టు అయితే మీకు పెయిన్ కొద్ది రోజుల వరకు వెళ్ళదు. అందు గురించి శ్వాస మంచిగా తీసుకుంటూ మీరు శ్వాస బాగా తీసుకుంటూ ఈ ఆసనాన్ని చేయండి. కళ్ళు మూసుకొని ఈ ఆసనం చేయడం వలన మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కళ్ళు మూసుకొని మీరు ఈ ఆసనాన్ని చేయండి. చేతులు కింద పెట్టమన్నామని చేతులని ఈ విధంగా చేస్తూ మోచేతులని ముందుకు చేస్తూ ఈ ఆసనాన్ని చేయకూడదు. అలా చేయడం వలన మోచేతులకి మంచిది కాదు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆసనాన్ని చేయండి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో ఊర్ధ్వముఖ భరద్వాజాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.